క్రైస్తవ దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారండి. చనిపోతే దీని మీద చాలా రకాలైనటువంటి మాటలు అయితే వచ్చాయి. ఎలా అంటే చాలా రకాల వీడియోలు వచ్చాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. అంటే కొంతమంది యాక్సిడెంటల్గా చనిపోయాడా ఏంటని అంటే కనుక, ఇంకొంతమంది అయితే కనుక లేదు ఆయన హత్య చేశారు కాబట్టి ఆయన చంపేశారు అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. ఏది ఎలా ఉన్నప్పటికీ మనం ఇప్పటిదాకా వీడియో చేయడం వల్ల కారణం ఏంటంటే పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా అరాకొరాగా చెప్పడం కరెక్ట్ కాదని భావించి నేను ఈ వీడియో చేయాల. ప్రవీణ్ పగడాల గారు కాబట్టి ఈయన ఒక దైవజనుడు, క్రైస్తవ దైవజనుడు. ఎక్కువగా ప్రశ్నలు సమాధానాలు అలాంటి డిబేట్లు ఎక్కువగా పాల్గొంటాడు ఈయన. కాబట్టి సువార్త సందేశం ఏది చేసినా, డిబేట్లు కానీ సువార్త సందేశం చేసినా ఏం చేసినా కానీ ప్రశ్నించేటట్టుగా ఉంటాయి ఈయన మాటలన్నీ కూడా. అంటే ఇతర మతాలని ప్రశ్నించేటట్టుగా వాస్తవాలకి దగ్గరగా అయితే కనుక ఈయన మా సమాధానాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏదైతే ప్రశ్నించినా సరే దానికి సమాధానం ఇచ్చే ఒక క్యాపబిలిటీ పర్సన్ అని చెప్పొచ్చు. అంతేకాదు ఈయనకి సాఫ్ట్వేరు సంస్థలో కొన్ని 3-4 సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నాయన్నారు. అలాగే ఆర్థికంగా కూడా స్థిరపడినటువంటి వ్యక్తి. కాబట్టి తన సొంత డబ్బులతోటి ఎక్కడికి వెళ్ళినా పరిచయం చేస్తాడో, లేని పిల్లల్ని అనాథ పిల్లలకి ఆదరిస్తూ ఉంటాడు. ఇలా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆయన అని ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది ప్రవీణ్ పగడాల గారి మీద. కాబట్టి దైవజనుల్లో హానెస్టీ అని అనుకుంటే కనుక 100% ప్రవీణ్ పగడాల గారికి ఖచ్చితంగా మాట్లాడవచ్చు. కాబట్టి ఇలాంటి ప్రవీణ్ గారు ఎలా చనిపోయారు అసలు? కాబట్టి అని అంటే కనుక ఆయనది యాక్సిడెంటా లేకపోతే చంపేశారా? దీని మీద చాలా వీడియోలు అయితే వచ్చాయండి. అంటే కొంతమంది అయితే చంపేశారు అని అంటారు, కొంతమంది యాక్సిడెంట్ అని అంటారు. కాబట్టి ఏదేమైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద పూర్తిగా వివరాలు తెలుసుకోండి. దీని మీద వెంటనే ఇమీడియట్లీగా అయితే యాక్షన్ తీసుకోమని చెప్పేసి చర్యలకు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇది జస్ట్ ఇంతకుముందే జరిగింది. అది ఇప్పుడు ఏంటంటే ఒకటి చనిపోయారా లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా అనే దానికన్నా క్రైస్తవ సమాజంలో మిగిలిన క్రైస్తవ పాస్టర్లు కానీ, క్రైస్తవ నాయకులు కానీ, క్రైస్తవులు కానీ వాళ్ళకి చాలా అనుమానాలు అయితే ఉండిపోయాయి. వాళ్ళ అనుమానాలు ఈ విధంగా ఉన్నాయి. ఏంటి అనుమానాలు అంటే కనుక కొన్ని ప్రశ్నలు అయితే ఉండిపోయాయి. ప్రవీణ్ మరణంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన వెళ్ళకెలా పడిపోతే ఆయన పైన బైక్ పడినట్టుగా ఉంది. ఆయన వెళ్ళకెలా పడిపోతే ఆయన మీద బైక్ పడినట్టుగా ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే వెళ్ళకిలా పడిన ఆయనకు తల వెనక దెబ్బలు తగలాలి. హెల్మెట్ ఉంది కాబట్టి వెనక తగలలేదు. మరి ముఖానికి ఎలా దెబ్బలు తగిలాయి? అర్థమైంది కదండి. తర్వాత ఈ పెదవి ఎలా కట్ అయ్యింది? తర్వాత అరచేతులు ఎందుకు నల్లగా మారాయి? ఆయన గుండెల మీద కాలి ముద్ర ఎలా ఉంది, ఎందుకు ఉంది? బైక్ మీద పడిన వైపు బ్లడ్ అంటుకోవాలి కానీ వేరే వైపు అంటే బైక్ మీద వేరే వైపు బ్లడ్ ఎలా అంటుకుంది? అంతేకాదు యాక్సిడెంట్ అయితే అక్కడ చెక్క ముక్కలు ఎందుకు ఉన్నాయి? అదే చెక్కలు ఉన్నాయంటే బలమైన చెక్కలు అక్కడ కొన్ని ఉన్నాయంట, అవి ఎందుకు ఉన్నాయి? ఆ చెక్క ముక్కలకు రక్తం ఎందుకు అంటుకుని ఉంది? ఇవి కూడా వాళ్ళ అనుమానాలు. అలాగే కొవ్వూరు టోల్గేట్ దాటుతున్నప్పుడు బైక్ హెడ్ లైట్ పనిచేయడం లేదు, సిగ్నల్ లైట్ మాత్రమే వెలుగుతుంది. ఆయన చాలా ఇబ్బందిగా కాలితో బైక్ నెట్టుకొస్తున్నారు. టోల్గేట్కి చనిపోయి ఉన్న స్థలానికి 6 కిలోమీటర్ల దూరం అంతే. కాబట్టి ఈ 6 కిలోమీటర్ల మధ్యలో ఏం జరిగింది, ఏం జరిగి ఉంటుంది అంటారు. కాబట్టి టోల్గేట్ దగ్గర బైక్ని చాలా ఇబ్బందిగా కాలితో నెట్టుకొస్తున్న ప్రవీణ్ గారు హెడ్ లైట్ లేకుండా ఎలా వేగంగా బైక్ డ్రైవింగ్ చేస్తారు? అంటే వేగంగా బైక్ డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయిందని కొంతమంది మాట్లాడుతున్నారు. దానికి ఇతగాడేసే ప్రశ్న అనమాట. టోల్గేట్ కంటే ముందే ప్రవీణ్పై దాడి జరిగిందా? ఇదొక అనుమానం. దాడి తర్వాత మెల్లగా వెళుతున్న ప్రవీణ్ను వెంటాడి మరలా దాడి చేసి హత్య చేశారా? చెక్కపై ఏదైతే చెక్కలు ఉన్నాయో ఆ చెక్కలతోటి ముఖంపై గట్టిగా కొట్టడమో, లేదా తలను బైక్ ఇంజిన్ దగ్గర ఐరన్ రాడ్ కేసి ఇలా కొట్టి చంపడమా, లేదా వెలకిలా పడేసి ఆయనపై బైక్ని పెట్టి యాక్సిడెంట్గా చిత్రీకరించారా? ఇలాంటి అనుమానాలు కోకొల్లలుగా ఉన్నాయి వాస్తవంగా అయితే కనుక. కాబట్టి అంతేకాదు ఆయనది యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా కావాలని చంపేశారా? ఎందుకంటే ఈయన విషయంలో చాలా శత్రువులు అయితే ఉన్నారు. నాకు థ్రెఫ్ట్ ఉంది, ఖచ్చితంగా నన్ను చంపేస్తారు అని చాలా సందర్భాల్లో ఈ ప్రవీణ్ పగడాల గారే ఓటంకించిన సందర్భాలు చాలా ఉన్నాయి. రీసెంట్గా ఒక పోస్ట్ కూడా ఎక్కువ వైరల్ అవుతుంది.
ఏంటంటే షఫీ గారి గురించి ఏదో ఒక పోస్ట్ అయితే రాయడం జరిగారు. నన్ను జిహాద్ అనుకోకండి, నన్ను జిహాదీగా చంపేయకండి, నా ప్రాణానికి ముప్పు ఉంది అనేదో జనవరిలో ఏదో పోస్ట్ పెట్టారని అన్నారు. ఆ పోస్ట్ పక్కన పెట్టేసిన రీసెంట్గా చాలామంది దగ్గర కూడా నాకు ఎప్పుడు ప్రాణహాని ఉంటుంది అని అయితే అని అంటారండి. ఎందుకని అంటారు అంటే అన్ని మతాలపైన ఈయన మాట్లాడుతూ ఉంటాడు. అంటే వాళ్ళ ప్రశ్నలు అడిగితే ఈయన సమాధానం చెప్తూ ఉంటాడు. ఈయన సమాధానాలు నిజానికి దగ్గరగా కటువుగా ఉంటాయి. దానివల్ల ఎదుటి వాళ్ళు నొచ్చుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి వాస్తవం ఎలా అంటే చెప్తానుగా, వాస్తవం మాట్లాడితే ఖచ్చితంగా ఎంతో కొంత అది ప్రమాదమే నిజంగా ఈ లోకం బట్టి. కాబట్టి అందువల్ల ప్రవీణ్ పగడాల గారిని ఎవరైనా టార్గెట్ చేశారా? టార్గెట్ చేస్తే చేయాల్సింది ఇద్దరు. ఒకటి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఏదైనా చేశారా, లేకపోతే ముస్లింకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఏం చేశారా, ఎలాంటి కొన్ని అనుమానాలు అయితే కనుక క్రైస్తవ సమాజంలో క్రైస్తవులకి చాలామందికి ఎక్కువగా ఉన్నాయి. దీని మీద ఎక్కువ మంది కూడా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి జరిగింది ఏ రకంగా జరిగినా సరే, ఎవరు చేసినా సరే ఏదంటే ఒక హత్య చేశారు అనేది ఎక్కువగా అనుమానాలు అయితే వస్తున్నాయి. దాని గురించి అని అనుకుంటా ముఖ్యమంత్రి గారు కూడా అంటే ఏం జరిగింది, అది యాక్సిడెంటా లేకపోతే హత్య ఏంటనేది క్లియర్ కట్గా చాలా ఇమీడియట్గా తెలుసుకోవాలని కొన్ని ఆదేశాలు అయితే కనుక పాస్ చేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ చాలా మంచి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు, అది నాకు బాగా తెలుసు, నేను అదే చెప్పగలను. కాబట్టి హానెస్టీ పర్సన్ అంటాం ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఎలా అంటే ముక్కుసూటితనం, ఖచ్చితంగా మొహమాటం లేకపోవటం, ఉన్నది ఉన్నట్టుగా కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం, నీతిగా నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడటం, ఇలాగా ఆయనకుండే లక్షణాలని చెప్పాలి 100%. అందువల్లే అతనికి ఎక్కువగా ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి ఫస్ట్ నుంచి కూడాను, నేను చంపేస్తామని ఎలాంటి కాల్స్ కానీ ఇలాగ ఇబ్బంది పడే సంఘటనలు ఎక్కువగా జరిగినాయి ప్రవీణ్ గారికి అనేది చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ జరిగిన సంఘటన అయితే అది, దాని మీద పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అంతకు మించి మనం లోతుకెళ్ళి మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఏంటనేది తేలుతుంది ఖచ్చితంగా. కాబట్టి లేనిపోయిన అనుమానాలకు తావు తీసేటట్టుగా మాట్లాడకపోవడం మంచిది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు, అవన్నీ నేను చూశాను. ఎందుకు అలా చెప్పడం అవసరం లేదు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది నిజ నిర్ధారణ ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏంటనేది మనకు అవగతం అవుతుంది. కాబట్టి అప్పటి వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాలని చెప్పి నా అభిప్రాయం. చూస్తున్నా మీరు అందరూ కూడా ప్రవీణ్ పగడాల గారి గురించి మీకు ఏం తెలిస్తే కనుక మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మతం కులం ఏదైనప్పటికీ చనిపోయింది ఒక మనిషి, నేను అదైతే చెప్పగలను. కాబట్టి వాళ్ళు ఏ మతమా ఏ కులమా ఏదైనప్పటికీ చనిపోయింది మనిషి, అందులోనూ మంచి మనిషి. ఇది అండర్లైన్ చేయాల్సిన మాట. కాబట్టి మంచి వ్యక్తులు చనిపోయినప్పుడు బాధపడటం సహజం. కాబట్టి అది ఎలా జరిగిందో తెలుసుకోవడం సహజం. కాబట్టి తెలుసుకుంటే మరీ మంచిది. ప్రభుత్వం అందుకు తగినటువంటి చర్యలు తీసుకుంటుంది, అందుకు మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కాబట్టి ఏంటనేది నిజం నిలకడగా తెలుస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. పార్టీలకు అతీతంగానే ఎప్పుడు అంటూ ఉంటాను నేను, ఇక్కడ మతాలకు అతీతంగా మీ అభిప్రాయం తెలియజేయండి. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మతాలకు అతీతంగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంతేకాదు కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.